బెత్తంచెర్ల పట్టణంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ ఎల్లనాగయ్య, పట్టణ సమన్వయకర్త ఉన్నం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందుతూ ఉందని, చంద్రబాబు నాయుడును తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకొనుటకు కష్టపడిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి పార్టీలో సముచిత గౌరవం, సముచిత స్థానం లభిస్తుందని, చంద్రబాబు నాయుడు ముందు దృష్టితో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నింటినీ ఒకటిగా రాష్ట్రంలో ప్రతి హామీని నెరవేరుస్తున్నారని మండల కన్వీనర్ ఎల్లనాగయ్య అన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేకును నాయకులందరూ కలిసి కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అట్లా కట్టి అట్లా పెట్టలే రవీంద్ర గారు. ఓకే, అన్నదమ్ములు తినిపించుకోరు కొంచెం. అన్న ఇటు చూడునా కొంచెం. రమేష్ గారు కొద్దిగా చూడు. బంధం గట్టి తినిపించుకోరు ఒకరికొకరు. తినిపించుకోలే మాధ కొద్దిగా నిలవడలే. చూసుకున్నాడా అది అయిపోదులే. అంతసేపు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అంజీ, రాంగోపాల్, తెలుగుదేశం పార్టీ నాయకులు భీమేశ్ రెడ్డి, టైలర్ రాముడు, నంద్యాల మధు, రవీంద్ర నాయక్, తిరుమలేశ్ చౌదరి, మేకల నాగరాజు, రూబేను, సయ్యద్, ఫయాజు, పూజారి రవి, మేకల సన్ని, కాస్పేట వెంకటేష్, పూజారి సురేష్, దస్తగిరి, శ్రీరాములు, నాగరాజు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పెట్టు సామీలు నేను నిలబడమా? నేను నిలబడితే కనపడదు. మీరు ఉన్న గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లను, పండ్లను పంపిణీ చేశారు.
అనంతరం పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సాగరికతో కలిసి గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు పండ్లు బ్రెడ్లను పంపిణీ చేశారు. దాంట్లో సంఖ్యలు పెట్టించే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలను జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో అందరికి కూడా బాధితులకి బెడ్లు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి ఇంకొక 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి, ప్రజలకి మరింత మేలు జరిగేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని, ఇదంతా జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన పైన భరోసా ఇవ్వాలని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం.